హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి జనవరి నెలలో రిలీజ్ అయినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి పరీక్షలు రాసినటువంటి వారు ఏప్రిల్ నెలలో అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు కదా. సో ఆ అబ్జెక్షన్స్కి సంబంధించి మీరు పెట్టుకున్నటువంటి అబ్జెక్షన్స్లో కొన్ని అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేసినట్లుగా మనకి నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్లో ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిగార్డింగ్ కన్సిడరేషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఇన్ ది హైకోర్ట్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ నోటిఫైడ్ ఆన్ 2/1/2025 అండర్ TJMSS రిగార్డింగ్ అని చెప్పేసి ఒక నోటీస్ అయితే పెట్టారు. గతంలో మనకి హైకోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లు మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక నోటీస్ అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. నిన్న నైట్ చూసుకున్నట్లయితే జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటీస్ని అప్డేట్ చేశారు. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక PDF డౌన్లోడ్ అవుతుంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ అండ్ రిమైనింగ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అబ్జెక్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ టోటల్ అబ్జెక్షన్స్లో ఎన్ని అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనేది ఈ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మార్క్స్ అనేవి అబ్జెక్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఫీ పేమెంట్ చేశారు కదా 100 రూపీస్, ఆ 100 రూపీస్ కూడా మీకు రీఫండ్ చేయడం జరుగుతుందని ఈ నోటీస్లో అయితే ఇచ్చారు. సో ఏప్రిల్ 28న మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి హైకోర్టు వారు నోటీస్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కొన్ని రోజులు మీరు అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ చేసుకున్నారు. అబ్జెక్షన్స్ మొత్తం ఎంతమంది పెట్టుకున్నారు అంటే అన్ని జాబ్ రోల్స్కి సంబంధించి, అంటే అన్ని జిల్లా కోర్టు ఉద్యోగాలైనటువంటి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మొత్తం 663 అబ్జెక్షన్స్ పెట్టుకుంటే మనకి హైకోర్టు వారు యాక్సెప్ట్ చేసింది 126 అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. అంటే 126 క్వశ్చన్స్కి సంబంధించి వారు అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేశారు. అంటే మీరు పెట్టినటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ అలాగే మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ కరెక్ట్ అని చెప్పేసి వారు భావించి వారు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ రాంగ్, మీరు ఇచ్చిందే కరెక్ట్ అని చెప్పేసి భావించి 126 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఐడీస్ని యాక్సెప్ట్ చేశారనమాట. సో వారికి మార్కులు అయితే కలుస్తాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చాలామందికి ఓన్లీ అబ్జెక్షన్స్ పెట్టుకున్నటువంటి వారికే మార్క్స్ కలుస్తాయా, మిగిలినటువంటి వారికి కలుస్తాయా లేదా అనేది డౌట్ ఉంది. సో అది అందరూ రాసినటువంటి ఎగ్జామినేషన్ కాబట్టి, అది హైకోర్టు తప్పిదం వల్ల వారు ఇచ్చినటువంటి ఆన్సర్స్ కాబట్టి ఒకరు అబ్జెక్షన్స్ పెట్టినా కూడా సో అది అందరికీ కూడా మార్క్స్ అనేవి కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 3 షిఫ్ట్స్ జరిగాయి. షిఫ్ట్ 1లో చూసుకుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఐడీస్కి సంబంధించి హైకోర్టు వారు ఇచ్చినటువంటి కీ ఇదనమాట. సో మోడిఫై చేసినటువంటి కీ ఏంటనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఐడీస్, ఏ క్వశ్చన్ ఐడీస్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని యాక్సెప్ట్ చేశారు, హైకోర్టు వారు ఇచ్చినటువంటి కీ ఏంటి, అలాగే తర్వాత మీరు అబ్జెక్షన్స్ పెట్టుకున్నాక అది కరెక్ట్ అని భావించి మోడిఫై చేసినటువంటి కీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏమి మోడిఫై చేశారేంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా క్వశ్చన్ ఐడీస్ ఏంటి, హైకోర్టు వారు ఇచ్చినటువంటి కీ ఏంటి, మీరు అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత మోడిఫై చేసినటువంటి కీ ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా డేటాలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామినర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్కి సంబంధించి క్వశ్చన్స్ యొక్క ఐడీస్ని మెన్షన్ చేస్తూ వాటి యొక్క అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి షిఫ్ట్స్ వైజ్గా క్వశ్చన్ నెంబర్ ఐడీస్ అయితే ఇచ్చారు. సో ఈ ఐడీస్కి సంబంధించి ఇవన్నీ కూడా రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇవన్నీ కూడా రిజెక్టెడ్ ఐడీస్, ఇవన్నీ కూడా ఓకే రిజెక్టెడ్ క్వశ్చన్ ఐడీస్. ఇక్కడ మీరు చూడండి నోటీసులో ఇచ్చారు రిజెక్టెడ్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా రిజెక్ట్ చేశారు. అంటే సరిగ్గా ప్రూఫ్స్ లేకపోయినా, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని భావించి అండ్ హైకోర్టు వారు ఇచ్చిన ఆన్సరే కరెక్ట్ అని చెప్పేసి భావించడం వల్ల ఈ క్వశ్చన్ ఐడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అబ్జెక్షన్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ది క్యాండిడేట్స్ హూజ్ అబ్జెక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ది హైకోర్ట్ విల్ బి రీఫండెడ్ an amount of 100 rupees paid by them towards fee for each objection raised by them through online అని చెప్పేసి ఇచ్చారు. మీరు అబ్జెక్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆన్లైన్ ద్వారా
మీరు 100 రూపీస్ ఫీ పేమెంట్ చేసి అబ్జెక్షన్ సబ్మిట్ చేశారు కదా ఫర్ ఈచ్ క్వశ్చన్కి. సో మీ క్వశ్చన్ కనుక కరెక్ట్ అయినట్లయితే మీకు ఆ 100 రూపీస్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అన్ని క్వశ్చన్స్కి సంబంధించిన మనీ మీ అకౌంట్లో రీఫండ్ కావడం జరుగుతుంది. అది ఫ్యూ డేస్లో అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి నోటీస్ అయితే ఇచ్చారు. మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఓకే, సో రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే జూలై ఎండ్ లోపు కానీ లేదా ఆగస్ట్లో కానీ మనకి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, ఫైనల్ రిజల్ట్స్ అనేవి జూలై ఎండ్లో కానీ లేదా ఆగస్ట్లో కానీ మనకి రిజల్ట్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, సో మనం అది ఎక్స్పెక్టెడ్ డేట్స్ లేదా మంత్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా 20 డేస్ ఉంది ఈ మంత్ కంప్లీట్ కావడానికి. సో జూలై ఎండ్ లోపు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఆగస్ట్లో ఇస్తారు. ఖచ్చితంగా ఆగస్ట్లో అయినా మనకి రిక్రూట్మెంట్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.